ఇదిగోండి పచ్చిమిరపకాయలు టమాటాలు పల్లీలతోటి చట్నీ చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం తినడానికి అదే పచ్చిమిరపకాయలు వేపుకున్నాను. ఇదిగోండి పొయ్యి మీద టమాటాలు, పల్లీలు అంటే పల్లీలు చాలాసేపు పడతాయి కదా నూరటానికి, అందుకని చెప్పేసి పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. అవి రెండు అయితే రోట్లో ఇది కలిపేసి రోట్లో నూరేస్తాను. పల్లీలు మాత్రం మిక్సీ పట్టాను. పచ్చిమిరపకాయలు దంచుతున్నాను. పచ్చిమిరపకాయలు చింతపండు వేసి దంచుతున్నానండి. ఉప్పు ఆల్రెడీ టమాటాలు వేయించుకునేటప్పుడే టమాటాల్లో వేసేసాను అండి. పచ్చిమిరపకాయలు బాగా నలిగినాయి. ఇప్పుడు చిన్నుల్లిపాయ వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు వేసిన తర్వాత వేసామనుకోండి ఈ కొంచెం నలగవు. ఈ బాగా మెత్తగా నలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొంచెం దంచుకుంటే కొంచెం పచ్చిగా నోట్లో తగులుతూ ఉంటాయి పచ్చళ్ళలో. ఇవ్వండి ఇలా నలగొట్టుకుంటే సరిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, చిన్నుల్లిపాయ. ఇప్పుడు టమాటాలు, టమాటాల్లోనే ఉప్పు ఆల్రెడీ వేసేసాను. జాగ్రత్తగా నూరాలండి. టమాటాలో రసం ఉంటుంది కదా, చింది మీద పడుతుంది. కళ్ళల్లో పడిందంటే కళ్ళు మండిపోతాయి. మంచి వాసన వస్తుందండి. చిన్నుల్లిపాయలు ఉల్లిపాయ మెదిగింది కదా ఆ వాసన. ఇదిగోండి దీన్ని ఇంతైనా తినేయచ్చు. ఇది పచ్చిమిరపకాయ టమాటాలతోటి. కాకపోతే పల్లీలు వేసుకుంటే అదొక టేస్ట్. పచ్చిమిరపకాయ టమాటా వరకు అయితే వేరే టేస్ట్ వచ్చింది, పల్లీలు వేసుకుంటే వేరే టేస్ట్ వచ్చింది. నోట్లో నూరే పచ్చడి కొంచెం తొలకలు ఉంటేనే, ఆ తొలకలు నోట్లో తగులుతూ ఉంటే బాగుంటుందండి తినడానికి. నేను ముందే మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా పల్లీల పొడి, అది కూడా వేసేసాను. ఇంకా అయిపోయింది పచ్చడి. ఇదిగోండి ఇంకలా తోడేసుకోవడమే. ఇందులో వాటర్ కూడా వేసే పని ఏం లేదు. ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇది అన్నంలో వేసుకొని తినడమే. అన్నంలో వేసుకొని తినొచ్చు, దోశల్లో ఇడ్లీల్లో కూడా చాలా బాగుండిద్దండి ఈ చట్నీ. వేడి అన్నం. ఇదిగోండి నూరాను కదా పచ్చడి. చాలా బాగుంది, ట్రై చేయొచ్చండి ఎవరైనా. చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏం చేయాలి అనుకుని అర్థం కానప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు ఈ పచ్చడి.